Hi friends, welcome to NAS Hostel Class. Friends, today we are going to learn about the 10th standard economics part, second chapter, the sectors of the Indian economy. So sectors అనగానే మనకి three type of sectors గుర్తు రావాలి. Primary sector, secondary sector and tertiary. So tertiary sector or service sector. Primary sector, another name is the agricultural sector. Secondary sector, another name is the industrial sector. Tertiary sector, another name is the service sector. Okay, so from this chapter we will see few important one mark question and answers. Okay, so let us see. First question: which sector of Indian economy is providing employment for maximum number of population? ఓకే అండి, సో ఏ సెక్టార్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ఇండియాలో ఉంటుంది అమాంగ్ త్రీ సెక్టార్స్లో ప్రైమరీ సెక్టార్. సో ద అనదర్ నేమ్ ఆఫ్ ది ప్రైమరీ సెక్టార్ ఈస్ ద అగ్రికల్చరల్ సెక్టార్. సెకండ్ వన్, సో ఫ్రెండ్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. డాక్టర్ బిలాంగ్స్ టు సర్వీస్ సెక్టర్. సో డాక్టర్ ఈస్ గివింగ్ సర్వీస్ టు ద పీపుల్. సో డాక్టర్ ప్రొఫెషన్ అనేది సర్వీస్ సెక్టార్కి సంబంధించింది. మరి వాట్ అబౌట్ ఫార్మర్? ఫార్మర్ బిలాంగ్స్ టు అగ్రికల్చరల్ సెక్టార్ ఆర్ ప్రైమరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ అనగానే మనకి సింపుల్గా అర్థం కావాలంటే అగ్రికల్చర్, ఫిషింగ్, ఫారెస్ట్ అండ్ మైనింగ్. దీస్ ఫోర్ occupations or four sectors belongs to ప్రైమరీ సెక్టర్. అర్థమవుతుందండి? అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆక్యుపేషన్స్, ప్రొఫెషన్స్ కానీ, మైనింగ్లో పనిచేస్తున్నటువంటి అంటే మైనింగ్ కానీ, గనులు తవ్వకం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఫారెస్ట్, అటవీకి సంబంధించింది. తర్వాత ఫిషింగ్. సో ఈ నాలుగు కూడా ప్రైమరీ సెక్టార్లోనే ఉంటాయి. ఇంకా సెకండరీ సెక్టార్ అనగానే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అని కూడా పిలుస్తారు. అంటే పరిశ్రమల్లో పనిచేసినటువంటి ఆక్యుపేషన్స్, ప్రొఫెషనల్స్ అందరూ కూడా సెకండరీ సెక్టార్లో. అంటే గూడ్స్ అనేవి, ప్రొడక్ట్ అనేది తయారవుతుంది, అంటే వస్తువు అనేది తయారయ్యేది పరిశ్రమల్లో. ఆ వస్తువు తయారీకి అవసరమైంది ప్రైమరీ సెక్టార్లో రా మెటీరియల్స్ ఉంటాయి. సో ఈ తయారైన వస్తువుని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళాలంటే సర్వీస్ సెక్టార్ ఉండాలి. సో సర్వీస్ సెక్టార్ అనగానే మనకి ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ టెలివిజన్, కంప్యూటర్స్ ఎట్సెట్రా, ఆల్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు సర్వీస్ సెక్టార్ ఆర్ టెర్షియరీ సెక్టార్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్ ఫర్ టెర్షియరీ సెక్టార్. ఇక్కడ క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది అబౌట్ టెర్షియరీ ఆర్ సర్వీస్ సెక్టార్. బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, స్టోరేజ్ అండ్ ట్రేడ్. ఓకే ఫ్రెండ్స్, సర్వీస్ సెక్టార్ లేదా టెర్షియరీ సెక్టార్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటండి అంటే బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, స్టోరేజ్ అండ్ ట్రేడ్. ఫోర్త్ క్వశ్చన్, నేమ్ ద న్యూ సర్వీస్ బేస్డ్. ఇక్కడ ఇప్పుడు మోడర్న్ టైంలో, మోడర్న్ కాలంలో ఈ సర్వీస్ సెక్టార్ని బేస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏంటి సార్ అంటే ఇంటర్నెట్ కేఫ్, ఏటీఎం బూత్స్, కాల్ సెంటర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్. ఓకే అండి, ఇవి సర్వీస్ సెక్టార్కి సంబంధించినవి. అండ్ న్యూ సర్వీసెస్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీకి సంబంధించినవి ఏంటి సార్ అంటే ఇంటర్నెట్ కేఫ్స్ వస్తాయి, ఏటీఎం బూత్స్ వస్తాయి, కాల్ సెంటర్స్ వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి వస్తాయి. ఫిఫ్త్ క్వశ్చన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫైనల్ గుడ్. ఫ్రెండ్స్ ఇక్కడ గూడ్స్ అనగానే మనకి ప్రైమరీ గూడ్స్, ఇంటర్మీడియటరీ గూడ్స్ అండ్ ఫైనల్ గుడ్. ఇప్పుడు ప్రైమరీ గుడ్ మనం చూద్దాం. ఒక ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ వన్ చైర్, ఒక కుర్చీని తయారు చేయటానికి అంటే వుడ్ చైర్ అనేది, సో చెట్టు అనేది నరుకుతాం, ఆ చెట్టు అనేది ప్రైమరీ గుడ్ అవుతుందండి. ఇంటర్మీడియటరీ కూడా ఏంటి సార్ అంటే ఆ చెట్టుని తీసుకొచ్చి కార్పెంటర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆయన పీసులుగా చేసి వాటిని తనకు షేపుల్ని క్రియేట్ చేస్తారు. అది ఇంటర్మీడియట్ అంటే మధ్య తరానికి చెందినటువంటి వస్తువు. మరి ఫైనల్ గుడ్ ఎప్పుడండి? వాటిని అన్నిటినీ కూడా ఫిట్ చేసి
లైక్ ఏ చైర్, ఒక కుర్చీని తయారు చేస్తారు చూడండి, పూర్తిగా తయారైనటువంటి వస్తువులని ఫైనల్ గూడ్స్ అని అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారండి, ఫైనల్ గూడ్కి ఎగ్జాంపుల్ అడిగాడండి, బిస్కెట్స్ ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్స్. ఇక్కడ ప్రైమరీ గుడ్ ఏమవుతుంది సార్ అంటే వీట్ అవుతుందండి. అంటే వీటి నుంచి ఫైనల్గా తయారైనటువంటిది బిస్కెట్స్. ఇప్పుడు పేపర్ ఉందండి, పేపర్ ఈజ్ ద ఫైనల్ గుడ్, అంతే కదండి. పేపర్ పల్ప్ ఈజ్ ద ఇంటర్మీడియటరీ గుడ్. అంటే కర్రని, ఆ బ్యాంబూ స్టిక్స్ని ఒక గుజ్జులా తయారు చేస్తారు పేపర్ మిల్లు, అది ఇంటర్మీడియట్, అంటే పూర్తిగా తయారీ కాలేనటువంటి వస్తువు అనమాట. సో దానికి మూలం ఏంటండి, బ్యాంబూ స్టిక్స్, అంటే వెదురు ఈజ్ ద ప్రైమరీ గుడ్ అవుతుంది, పల్ప్ ఈజ్ ద ఇంటర్మీడియటరీ గుడ్ అవుతుంది. పల్ప్ అంటే గుజ్జు అని అర్థం అండి. పేపర్ పూర్తిగా తయారైంది కాబట్టి అది ఫైనల్ గుడ్ అవుతుంది. అలాగే ఇక్కడ బిస్కెట్స్ అనేవి ఫైనల్ గుడ్స్ అనమాట. నెక్స్ట్ ఎక్స్పాండ్ జీడిపి, ఇది అడుగుతాడండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండి, అంటే ఈ 3 గూడ్స్ తాలూకు, అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ఓకే అండి, ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అనమాట, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 2013 and 14 which sector has emerged as the largest sector in India? ఇక్కడ మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఎక్కడండి, అగ్రికల్చర్ అని అన్నాం. ఈ మధ్య కాలంలో అంటే ఆఫ్టర్ 2013-14 టైంలో ఏ సెక్టార్ నుంచి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది ఇండియాలో అంటే టెరిషియరీ సెక్టార్ నుంచి అండి, అంటే సర్వీస్ సెక్టార్ నుంచి. ఇన్ విచ్ సెక్టార్ ద వర్కర్స్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్. ఇక్కడ చూడండి, అండర్ ఎంప్లాయిడ్కి ఇంకొక పేరు ఏంటి సార్ అంటే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏ సెక్టార్లో వస్తుంది సార్ అంటే అగ్రికల్చరల్ సెక్టార్ ఆర్ ప్రైమరీ సెక్టార్. లాస్ట్ క్వశ్చన్ సార్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్, కొత్త పేరు అండి, అంటే 2025లో దీన్ని బిల్ పెట్టడం అనేది జరిగింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. దే పేరు మార్చడానికి ఎంజీ, ఇక్కడ చూడండి, MGNREGA యాక్ట్ 2005, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనమాట. దీనికి కొత్త పేరు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన గవర్నమెంట్, అంటే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఒక న్యూ నేమ్ని ప్రపోజ్ చేశారు సార్. అది విబిజీ రామ్జీ అని ఒక న్యూ నేమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ దీనికి ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే విక్షిత్ భారత్, వి ఫర్ విక్షిత్, బి ఫర్ భారత్ అండ్ జీ ఫర్ గ్యారంటీ, ఫర్ ఆర్ ఫర్ రోజ్గర్ అండ్ అజివికా. ఓకే అండి, అజివికా, ఏ ఫర్ అజివికా మిషన్, అర్థమవుతుందండి. వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజివికా మిషన్. అండ్ ఇది ఎక్కడ సార్ అంటే గ్రామీణ్ యాక్ట్ 2025. దిస్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005ని ఇప్పుడు 2025 ప్రకారంగా వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజ్వికా మిషన్ అని న్యూ నేమ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. So friends, these are the important questions from the sectors of the Indian economy. ఇందులో ఇంకా మీరు చూసుకోవాల్సినవి టెక్స్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి బిగ్ క్వశ్చన్స్ చూడాలి ఫర్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్కి. ఓకే అండి, సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ లెసన్లో బాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చదివినట్లయితే ఈ టాపిక్ నుంచి ఒక్క మార్క్ కూడా మిస్ కాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రైమరీ సెక్టార్ కన్నా, సెకండరీ సెక్టార్ కన్నా టెర్షియరీ సెక్టార్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఎందుకు అని ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం సెక్టార్స్ ఇవే కాకుండా ఆర్గనైజ్డ్ సెక్టార్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఓకే అండి, సో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ, ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. సో ఇలా చూసుకున్నట్లయితే యు ఆర్ ఏబుల్ టు రైట్ ఈజీలీ about this chapter. Okay, thank you so much.